హాయ్ ఫ్రెండ్స్, అందరూ బావున్నారా? ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే, మన జీవితంలో నిజమైన సంతోషం ఎలా వస్తుంది. రండి, కలిసి తెలుసుకుందాం. డబ్బు మనందరికీ కావాలి కదా. జీవితంలో చాలా అవసరాలకు డబ్బే ముఖ్యం. కానీ ఒక్కసారి ఆలోచించండి, నిజంగా బోలెడంత డబ్బుంటే మనం సంతోషంగా ఉంటామా? ఇదేనా ఆనందానికి అసలైన రహస్యం? రండి, ఈరోజు ఈ ప్రశ్నకు సమాధానం కోసం వెతుకుదాం. చాలామంది మనసులో ఇదే ఉంటుంది కదండి. అబ్బా, ఒక్కసారి నేను ధనవంతుడైపోతే బస్ లైఫ్ సెటిల్ అయిపోతుంది అని అనుకుంటూ ఉంటారు. ఆ కలలు కనడంలో తప్పేం లేదు, అది చాలా సహజం. సరే, ముందుగా ఒక చిన్న పదం గురించి తెలుసుకుందాం. ధనవంతులు అంటే ఇంగ్లీష్లో రిచ్ అంటాం కదా, దాని అర్థమేంటి? చాలా సింపుల్ అండి. ఎవరి దగ్గరైతే బ్యాంకులో బాగా డబ్బులుంటాయో వాళ్లే ధనవంతులు, అంతే. మరి సంపన్నులు అంటే వెల్తీ అంటే ఏంటి? ఇక్కడే ఉంది అసలైన మ్యాజిక్. ఇది కేవలం బ్యాంకులో ఉండే డబ్బు గురించి కాదన్నమాట. ఇది మన లోపల, మన మనసులో ఉండే ప్రశాంతత గురించి. మన డబ్బు మీద, మనకు కంట్రోల్ ఉండటం గురించి. దీన్ని ఇలా అనుకుందాం. పాతకాలంలో ఏమనుకునేవాళ్లం? డబ్బుంటే చాలు, జీవితం హాయిగా ఉంటుంది అని. కాని ఇప్పుడు ఆలోచన మారింది. డబ్బు ఉండటం మాత్రమే కాదు, ఆ డబ్బుని మనం ఎలా వాడుతున్నాం, దానివల్ల మనం ప్రశాంతంగా ఉన్నామా లేదా అనేది ముఖ్యం. అంటే కేవలం డబ్బు సంపాదించడం కాదు, ఆ డబ్బుతో మన జీవితాన్ని సంతోషంగా మలుచుకోవటం అన్నమాట. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు కొన్ని చిన్న చిన్న కథలు విందాం. అప్పుడే మనకు ఈ విషయం ఇంకా బాగా అర్థమవుతుంది. ఇవేమీ పెద్ద పెద్ద కథలు కావు, మన చుట్టూ ఉండేవాళ్ల కథలే. ముందుగా ఇద్దరు స్కూల్ స్టూడెంట్స్, రాహుల్ ఇంకా ఆశా కథ చూద్దాం. చూడండి, రాహుల్కి పాకెట్ మనీ రాగానే అతను దాన్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటాడు. కొంత దాచుకుంటాడు, కొంత ఖర్చు పెడతాడు. చిన్న చిన్న వాటితోనే సంతోషంగా ఉంటాడు. కాని ఆశ దగ్గరలా కాదు. డబ్బు చేతికొచ్చిందో లేదో వెంటనే ఖర్చయిపోతోంది. ఏదైనా కొనలేకపోతే చాలా బాధపడిపోతుంది. చూసారా తేడా? ఇక్కడ రాహుల్ డబ్బుని కంట్రోల్ చేస్తున్నాడు, కాని ఆశనే డబ్బు కంట్రోల్ చేస్తుంది. సరే, స్టూడెంట్ లైఫ్ అయిపోయింది. ఇప్పుడు ఆఫీస్కెళ్దాం. ఇక్కడ మనకు ఇద్దరు ఫ్రెండ్స్ కనిపిస్తారు, అరవింద్ ఇంకా మనోజ్. వాళ్ల కథేంటో విందామా? అరవింద్కే మంచి జీతమే వస్తుంది. కాని అతను తన అవసరాలేంటో చూసుకుని హాయిగా, ప్రశాంతంగా జీవిస్తాడు. మనోజ్ సంగతి వేరు. అతనికి ప్రతి ఏటా జీతం పెరుగుతుంది, కాని ఆ పెరిగిన జీతం కన్నా వేగంగా అతని ఖర్చులు పెరిగిపోతాయి. ఎప్పుడూ ఈఎంఐలు, క్రెడిట్ కార్డు బిల్లులు అంటూ టెన్షన్తో ఉంటాడు. అంటే ఇక్కడ అరవింద్ సంపన్నుడు, ఎందుకంటే అతను ప్రశాంతంగా ఉన్నాడు. కాని మనోజ్ కేవలం ధనవంతుడు, ఒత్తిడితో. ఇప్పటిదాకా మనం స్టూడెంట్స్ని, ఉద్యోగుల్ని చూశాం. ఇప్పుడు ఇంకొంచెం పెద్ద స్థాయికి వెళ్దాం. మన చివరి కథ ఇద్దరు పెద్ద బిజినెస్మెన్ల గురించి. వాళ్ల పేర్లు రమేష్, సురేష్. వాళ్ల జీవితంలో ఈ తేడా ఎలా ఉంటుందో చూడండి. రమేష్కి తన బిజినెస్లో మంచి లాభాలొస్తాయి. అతను ఆ డబ్బుని తన కుటుంబంతో గడపడానికి, తన ఆరోగ్యం చూసుకోవడానికి, ప్రశాంతంగా ఉండడానికి ఒక సాధనంగా వాడుకుంటాడు. కాని సురేషేమో అలా కాదు. అతను ఇంకా ఎక్కువ సంపాదిస్తాడు. కాని ఆ డబ్బుతో ఏం చేస్తాడు? పెద్ద బంగ్లా, ఖరీదైన కార్లు, గ్రాండ్ పార్టీలు, ఇలా అందరికీ గొప్పలు చూపించుకోవడానికే ప్రయత్నిస్తాడు. దీంతో ఏమైంది? ప్రశాంతత పోయి ఎప్పుడూ ఒత్తిడితోనే ఉంటాడు. చూడండి, రమేష్ డబ్బుకి యజమానిలా ఉన్నాడు, కాని సురేషేమో డబ్బుకి బానిసలా మారిపోయాడు. సరే, ఇప్పటిదాకా మనం మన చుట్టూ ఉండే కథలు విన్నాం. ఇప్పుడు చరిత్రలో నిలిచిపోయిన ఒక నిజమైన, చాలా పెద్ద కథ గురించి తెలుసుకుందాం. అదే వాండర్బిల్ట్ ఫ్యామిలీ కథ. ఒకప్పుడు వాళ్ల దగ్గర ఎంత డబ్బుండేదంటే ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు వాళ్ళు. వాళ్ల సంపదను మనం ఊహించుకోలేం కూడా. కాని ఆ డబ్బుతో పాటు వాళ్ల జీవితంలోకి ఏమొచ్చిందో తెలుసా? సంతోషం కాదు, కుటుంబంలో గొడవలు, నిద్రలేని రాత్రులు, భరించలేని ఒత్తిడి, చివరికి విడిపోయిన బంధాలు. వాళ్ల డబ్బు వాళ్లని ఒక బంగారు పంజరంలో బంధించేసింది. చూసారా? దీని బట్టి మనకేమర్థమవుతుంది? మన కంట్రోల్లో లేని డబ్బు మన సంతోషాన్ని నాశనం చేస్తుంది. అయితే ప్రతి కథకు రెండు వైపులా ఉంటాయి కదా. ఇప్పుడు మనం ఒక మంచి కథ విందాం. చక్ ఫీనీ అనే ఒక అద్భుతమైన బిలియనేర్ కథ. ఆయన మనందరికీ ఒక స్ఫూర్తి. ఆయన 1000 కోట్లకే అధిపతి. అయినా సరే చాలా సామాన్యంగా జీవించేవారు. మీకు తెలుసా, ఆయన తన సంపదలో దాదాపు అంతా వేరే వాళ్లకి సహాయం చేయడం కోసం దానం చేసేశారు.
దానివల్ల ఆయనకు దొరికిన స్వేచ్ఛ, సంతోషం మాటల్లో చెప్పలేనిది. ఎందుకంటే అక్కడ ఆయన డబ్బుని కంట్రోల్ చేశారు, అంతేగాని డబ్బు ఆయన్ని కంట్రోల్ చేయలేదు. సో చక్ఫీని జీవితం మనకు ఏం నేర్పిస్తోంది? నిజమైన సంపద అంటే మన దగ్గర ఎంత డబ్బుందని చూపించడం కాదు, మన దగ్గర ఎంత స్వేచ్ఛ ఉందని అనుభవించడం. ఓకే ఫ్రెండ్స్, ఇన్ని కథలు విన్నాం కదా. ఇప్పుడు ఒక్క నిమిషం బయట ప్రపంచాన్ని వదిలేసి మన లోపలికి మనం చూసుకుందామా? మన మనసుతో మనం మాట్లాడుకుందాం. మనల్ని మనం నిజాయితీగా ఈ ప్రశ్న వేసుకుందాం. మనం మన డబ్బును కంట్రోల్ చేస్తున్నామా, లేక డబ్బే మనల్ని కంట్రోల్ చేస్తుందా? ఇప్పుడు రెండో ప్రశ్న. మన జీవితంలో మనం కేవలం ధనవంతులుగా ఉండాలనుకుంటున్నామా, లేక ప్రశాంతతతో సంతోషంతో ఉండే నిజమైన సంపన్నులుగా జీవించాలనుకుంటున్నామా? చివరిగా మనకు నిజమైన స్వేచ్ఛను, మనశ్శాంతిని ఏదిస్తుంది అని ఒక్కసారి ఆలోచిద్దాం. సరే, సంపన్నులుగా మారే ఈ ప్రయాణంలో ఒక చిన్న మొదటి అడుగు వేద్దామా? ఈ వారం మొత్తం మనం ఏమీ మార్చక్కర్లేదు, జస్ట్ గమనిద్దాం. మనం తీసుకునే ఏ నిర్ణయాల వెనుక డబ్బు ప్రభావం ఉందో చూద్దాం. అంతే, చాలా సింపుల్ కదా. దుర్గా సర్ చెప్పిన ఈ మాట ఎప్పుడూ గుర్తుంచుకుందాం. ధనవంతులు డబ్బుని చూపిస్తారు, సంపన్నులు తమ నియంత్రణను చూపిస్తారు. ఎంత అద్భుతమైన మాట కదండి. ప్రతిరోజు ఉదయం లేవగానే మనసులో ఈ ఒక్క మాట అనుకుందాం: డబ్బుకు యజమానిని నేను, డబ్బు నాకు యజమాని కాదు. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ప్రతిరోజూ మనం నేర్చుకునే ఇలాంటి ఒక చిన్న విషయమే ఏదో ఒక రోజు మన జీవితంలో ఒక పెద్ద మార్పును తీసుకువస్తుంది. ధన్యవాదాలు.